ఇక తర్వాత బీజేపీ కాంగ్రెస్లో కొట్లాట. ఈ కొట్లాట పంచాయతీ చూద్దాం ఒకసారి. ఏది దీనికి కారణం అని అంటే బీజేపీ సౌత్ ఢిల్లీ ఇంపో ఒక ఆయన రమేష్ బీదూరి అంటే ఆయన ఏం చేసిందంటే, ఆయన ఇప్పుడు మళ్ళీ ఢిల్లీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. నిన్న షెడ్యూల్ విడుదలైంది, 5 తారీఖున పోలింగ్ ఢిల్లీలో. అయితే ఆయన కల్కాజీ అనే ఒక కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేస్తున్నాడు రమేష్ బీదూరి అంటే ఆయన బీజేపీ ఎంపీ. ఎందుకు ఈ గొడవ కారణం ఏంటంటే బీజేపీ ఎంపీ ఒక ఆయన, బీజేపీలే వాళ్ళకి మహిళ అంటే ఎంత ప్రేమ ఉంటుందంటే బిల్కస్ బాను కేసులో అత్యాచారం ఘటనలకు సంబంధించి బయటకు వచ్చిన వారిని దండేసి ఊరోగించి డప్పు సప్పులతోని స్వాగతం పలికి వేదికను ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని సవాల్ నిర్వహించేంత ప్రేమ బీజేపీలకి ఆడవాళ్ళంటే. ఈ బీజేపీ ఎంపీ రమేష్ బీదూరి ఈయన ఎంపీ ఎక్కడ సౌత్ ఢిల్లీ దగ్గర ఎంపీ, ఈయన ప్రెసిడెంట్ సిట్టింగ్ ఎంపీ. ఈయన ఏం చేసిండు, కల్కాజీ అనే కాన్స్టిట్యున్సీలో మళ్ళా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు, అభ్యర్థిగా ప్రకటించింది బీజేపీ ఆల్రెడీ. కల్కాజీ బీజేపీ అభ్యర్థి అసెంబ్లీ. ఈయన ఏం చేసిందంటే కల్కాజీ కాన్స్టిట్యున్సీలో ప్రచారంలో తిరుగుతూ నేను కనుక గెలిస్తే ఈ కల్కాజీ కాన్స్టిట్యున్సీ రోడ్లని ప్రియాంక గాంధీ బుగ్గల్లా తయారు చేస్తా చాలా సాఫ్ట్గా అని చెప్పి మాట్లాడుకొచ్చిండు ఆయన. ఎవరి గురించి? ప్రియాంక గాంధీ గురించి. ప్రియాంక గాంధీ గురించి మాట్లాడుతూ నేను కనుక గెలిస్తే ప్రియాంక గాంధీ బుగ్గల్లాగా ఈ కల్కాజీ రోడ్లను తయారు చేస్తా అని చెప్పి మాట్లాడుకొచ్చిండు ఆయన. ఇదొక్కటే కాదు, ఈయన ఇంకేమంటాడు, ప్రజెంట్ ఢిల్లీ ఎంపీ సీఎం అతీషి ఉంది కదా, ఈ అతీషిని ఉద్దేశించి కేజ్రీవాల్ కాదు ఢిల్లీ సీఎం, చాలామంది తెలియదు. కేజ్రీవాల్ ఆ స్థానం రిజైన్ చేసి అతీషి అనే ఒక మహిళని అక్కడ ముఖ్యమంత్రి కూర్చోబెట్టిండు. సో అతీషి కూడా ఇదే కాన్స్టిట్యున్సీ, ఇద్దరి మధ్య పోటీ. సీఎం అతీషి కల్కాజీ నియోజకవర్గమే, ఈ రమేష్ బీదూరి అంటే కల్కాజీ నియోజకవర్గ అభ్యర్థి. ఆమ్ ఆద్మీ నుంచి అతీషి, బీజేపీ నుంచి ఆయన. సో అతీషిని ఉద్దేశించి ఏమంటాడు ఆయన, నువ్వు తండ్రులనే మార్చేసినావు, నీ తండ్రి ఎవరో తెలుసా అన్నట్టుగా మాట్లాడతారు ఆయన. తండ్రినే మార్చేసిన వ్యక్తివి నువ్వు, నీ తండ్రి ఎవరో తెలుసా అంటూ మాట్లాడతారు ఆయన. ఒక ఆడబిడ్డను పట్టుకొని తండ్రి తెలియదు అంటాడు, ఇంకొక ఆమెను పట్టుకొని బుగ్గల్లా తయారు చేస్తామంటాడు. ఇది బీజేపీ సంస్కృతి. సో దీనికి వ్యతిరేకంగా యూత్ కాంగ్రెస్ నాయకులు మొత్తం కూడా ఇది సరైన పద్ధతి కూడా కాదు. నిజంగానే మీకు ఏమైనా అభ్యంతరం ఉంటే కేసులు నమోదు చేయాలి, అరెస్ట్ చేయాలి దమ్ముంటే, ఇది న్యాయస్థానంలో పోరాడాలి. ఇది కానీ దాడులు ఎట్టి పరిస్థితుల్లో అసమంజసం కాదు. ఇక ఎక్కడ జరగాలి, తెలంగాణలో ఎక్కడెందుకు దాడి జరిగింది బీజేపీ కార్యాలయం మీద, ఇక్కడ ప్రభుత్వం ఉన్నది, ఏం చేసి నడుస్తానో ఒక ఆలోచనలో యూత్ కాంగ్రెస్ ఉన్నారు కావచ్చు బహుశా. డెఫినెట్గా ఇది మంచి పద్ధతి కాదు. దాడులు ప్రదాడులు ఎట్టి పరిస్థితుల్లో వీటిని మనం ఎంకరేజ్ చేయలేం. సో ఇక్కడ ఏం జరిగిందో చూపిస్తాం మీకు. నిన్న బీజేపీ కార్యాలయం దగ్గర జరిగినటువంటి ఈ దాడిలో ఒక బీజేపీ కార్యకర్త కూడా దాడి జరిగింది అని తలవలిగింది అంటున్నారు కదా. ఒక్కసారి ఇక్కడ వీడియోలో చూడండి, మీకు చూపిస్తా. ఎవరిని కొట్టిరు, ఎట్లా జరిగిందనంటే వీళ్ళు మొత్తం కూడా జెండాలు పట్టుకొని నిరసన తెలిపేందుకు యూత్ కాంగ్రెస్ నాయకులు బీజేపీ కార్యాలయానికి చేరిరు. అడిగి చేరిన తర్వాత వీళ్ళ దగ్గర రాళ్ళు రప్పలు ఏమైనా కనుక ఉంటే ముందే పోలీసులు గమనించి పడేస్తారు. ఆ రాళ్ళు రప్పలు ఏం లేవు వీళ్ళ చేతిలో పోయేటప్పటికి. జెండాలు ఉన్నాయి, జెండాలకున్న కర్రలు ఉన్నాయి. అడిగి బోంగానే ఏమైపోయింది, బీజేపీలు ప్రతిదాడి చేయడం స్టార్ట్ చేసి యూత్ కాంగ్రెస్ను బీజేపీ దాడి జరిగింది. ఈ దాడిలో సరే పరస్పరంగా దాడి జరిగింది. బీజేపీలు తాకింది కావచ్చు, బీజేపీలు కూడా దెబ్బలు తిన్నారు కావచ్చు కాంగ్రెస్ల చేతిలో. బీజేపీ కూడా కాంగ్రెస్ కొట్టిరు. ఇక్కడ చూడండి ఒకసారి, మీకు విజువల్స్లో చూపిస్తున్నాను. ఇక్కడ కనిపించేటువంటి వ్యక్తి ఇక్కడ మీరు సర్కిల్లో చూడండి, ఆయన చేతిలో ఉన్న కర్ర చాలా క్లియర్గా అటువైపు నుంచి కుర్చీలు ఇసరడాలు. వాళ్ళే ఊరుకోలే బీజేపీలు కూడా. అదిగో ఈ కుర్చీ విసరడాలు, ఆ తర్వాత రాళ్ళు, అటువైపు నుంచి రాళ్ళు కూడా వస్తున్నాయి. మీరు చూడండి అటువైపు నుంచి, ఇదిగో ఇక్కడ చూడండి, ఇగో రాళ్ళు కూడా వస్తున్నాయి అటువైపు బీజేపీ వాళ్ళ దగ్గర నుంచి. ఒక హై టెన్షన్ బీజేపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గాంధీ భవన్ తెలంగాణ అది బీజేపీ కార్యాలయం మొత్తం కూడా పక్కపక్కనే ఉంటాయి. ఆ హై టెన్షన్ వాతావరణం మధ్యలో ఒక 100 మంది పోలీసులు, కొన్ని 100 మంది పోలీసులు ఇక్కడ చూడండి. తర్వాత కాంగ్రెస్ పార్టీ బీజేపీ దగ్గర బీజేపీ కార్యాలయం దగ్గర ఇది బీజేపీ కార్యాలయం దగ్గర. కాంగ్రెస్ కార్యాలయం దగ్గర మనం చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర కూడా ఇదే హై టెన్షన్. ఇదిగో
అడ్డగోలు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అటు పోవాలంటే గంటల కొద్ది ట్రాఫిక్ నిన్న. ఎక్కడ వాళ్ళని అక్కడ అరెస్ట్ చేసి అటు యూత్ కాంగ్రెస్ అని అరెస్ట్ చేసి ఇటు బీజేపీని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఇక్కడ చూడండి ఫ్లెక్సీలు అడ్డగోలు చింపడం, అక్కడున్న ఫ్లెక్సీలను చింపేయడం. అంటే బీజేపీ ఈ విషయాన్ని సమర్థిస్తోందా? అంటే బీజేపీ రమేష్ మద్దూరి మాటలను సమర్థిస్తోందా? ప్రియాంక గాంధీ బుగ్గల్లా నా కాన్స్టిట్యున్సీ రోడ్లను తయారు చేస్తున్నా అని చెప్పండి సమర్థిస్తుందా? ఇక్కడ ఏమంటుండీనే బండి సంజయ్ నేను తగలబెడతామంటున్నాడు. ఏంటిది? ఎవరిని తగలబెడతారట? గాంధీ భవన్ తగలబెడతారట. గాంధీ భవన్ తగలబెడతాం, మేము తలుచుకుంటే మీ పునాదులు మిగలవు, దాడులు చేస్తే ఊరుకునేది లేదు, కాంగ్రెస్ నేతలకు బండి సంజయ్ వార్నింగ్. అంటే మీ ఉద్దేశంలో ఆడవాళ్ళని ఈ రకంగా మాట్లాడినా ఏం కాదా? నేను ఇక్కడ దాడికి సంబంధించి పక్కన పెడదాం. దాడి జరిగిన ఘటనకు సంబంధించి ఇద్దరిది తప్పే. కాంగ్రెస్ బీజేపీ మీద దాడి చేయడం, బీజేపీ కాంగ్రెస్ మీద దాడి చేయడం తప్పే. ఈ దాడులు ఎట్టి పరిస్థితులు తెలంగాణలో తెలంగాణ ఏం చేద్దాం అనుకుంటారు? హైదరాబాద్ మొత్తం కూడా శాంతియుత వాతావరణంలో అందరూ స్వేచ్ఛా వాయులు పీలుస్తుంటే మళ్ళీ మీరు తీసుకొచ్చి ఒక హైటెన్షన్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారా? నేను ఇరుపాట్లను క్వశ్చన్ చేస్తున్నా. ఇక్కడ ఏమంటుండే తగలబెడదామట, ఇంక రెచ్చగొట్టే ప్రయత్నం. ఇంకా ఏ రోజన్నా ఒక పెద్ద మనిషిగా పాత్ర పోషించిన దాఖలైతే నాకు కనవల్లే. ఇద్దరు కొట్లాడుతున్నారు అంటే దాన్ని సమన్వయపరచాలి, లేకుంటే దాని ఏంది నిజానిజాలు ఏం తెలుసుకోమని చెప్పాలా. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నావు కాబట్టి నిజంగా నీ దగ్గర ఆ సత్తా ఉంటే ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోమని చెప్పాలి. ఇది సరైన పద్ధతి కాదని చెప్పాలి. అంతేగాని మేము తగలబెడతాం, మేము ఊరుకుంటామంటే ఓరుకోలు తగలబెట్టుకుంటే చూసి సమాజం మొత్తం మీ వల్ల ఇబ్బంది పడుతుంది కదా. ఓ పని చేద్దాం, బండి సంజయ్ చేతికి ఒక కర్ర లేకపోతే ఒక కత్తి, ఇటు దిక్కు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరినో ఒకరిని పిలిచి, వాళ్ళు ఎవరు వస్తారు వాళ్ళు రాని, కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకరిని పిలిచి మనం వాళ్ళ చేతికి ఒక కర్రనో కత్తో ఇద్దాం. పొన్నం ప్రభాకర్ అయినా పర్లేదు, పొన్నం ప్రభాకర్ అయినా అదే బీసీ బిడ్డ, అదే కరీంనగర్ కాన్స్టిట్యూన్సీ సంబంధించిన కాబట్టి చెరో కత్తి చెరో కర్ర ఇద్దాం. ఎల్బీ స్టేడియం మొత్తం జనం కూర్చుందాం, మీకు అయ్యో కొట్లాడరు అని చెప్దాం. అప్పుడు చూద్దాం మీకు ఎవరికి వెళ్తారైంది అనేది. మీ వల్ల సమాజానికి ఇబ్బంది కలగొద్దు కదా, మీ వల్ల సమాజానికి ఇబ్బంది కలగొద్దు. మీరు ఏమంటారు? గాంధీ భవన్ తలగబెడదాం అంటున్నారు. ఇది ఇంకా రెచ్చగొట్టడం అవుతుందా? సమన్వయపరచడం అవుతుందా? ఇది ఇంకా బీజేపీ కార్యకర్తలు రెచ్చగొట్టడం కాదా? గాంధీ భవన్ తలగబెడతామని చెప్పినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఒకసారి డీటెయిల్గా చూద్దాం మనం. అది ఇగో కాంగ్రెస్ నాయకులు ఎంపీ ప్రియాంక గాంధీపై ఢిల్లీలో బీజేపీ నేత రమేష్ బీదూరి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే రమేష్ బీదూరి వ్యాఖ్యలు నిరసనగా ఇవాళ తెలంగాణ బీజేపీ కార్యాలయం ముట్టడానికి యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇరు పార్టీ నేతలు బాహాబాహికి దిగారు. ఆ తర్వాత గుడ్లు రాళ్లను విసురుతూ బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ దాడిలో పలువురు బీజేపీ నేతలకు తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే గాంధీ భవన్ సహా కాంగ్రెస్ కార్యాలయ పునాదులు మిగిలవని హెచ్చరించారు. ఎవరు? బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే హెచ్చరించారు. చట్టాన్ని చేతిలోకి తీసుకొని అధికార పార్టీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది? రాళ్ల దాడులను కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించాలనుకుంటోందా? పిల్లలు వృద్ధులకు రాళ్లు తగిలితే పరిస్థితి ఏ విధంగా ఉండేది తెలియదా అని బండి సంజయ్ ప్రశ్నించారు. బీజేపీ కార్యకర్తల సహనాన్ని చేతగానితనంగా భావించొద్దని సూచించారు. తప్పుడు వ్యాఖ్యలు ఎవరు చేసినా ఖండించాల్సిందే. ఎస్, ఇది గొప్పతనం. తప్పుడు వ్యాఖ్యలు ఎవరు చేసినా ఖండించాల్సిందే అని అంటున్నావు కదా. ఆ ఎంపీ మీద ఏం శిక్ష వేస్తారో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ ఎంపీగా శిక్ష వేయండి. అటు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని మీ నాయన ఎవరు తెలియదు, మీ తండ్రి ఎవరు తెలియదు అని మాట్లాడిన మాటలు, ఇటు ప్రియాంక గాంధీ పట్టుకొని మాట్లాడిన ఈ మాటలు, ఈ రెండింటిని పరిగణలో తీసుకొని మీరు శిక్ష వేయండి. అది గొప్పతనం. అది మీ యొక్క గొప్పతనం చాటుకుంటుంది. లేదు గందర్ లెక్కనే నేను చిల్లరగాని లెక్క నేను కూడా కార్యకర్త లెక్కనే మాట్లాడతా అంటే కార్యకర్తకు నీకు తేడా ఏముండదు. మేము తగలబెడతాం, ఊడగొడతాం, ఊసిపోతుంది, జారిపోతుంది, జడిసిపోతుంది అంటే మీకు వాళ్ళకి తేడా ఏముండదు. అవి రెచ్చగొట్టడం అవుతుంది ఇంకా కూడా. సో ఎవరు చేసినా ఖండించాల్సిందే, చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాల్సిందే. అంతేగాని చట్టాన్ని చేతిలోకి తీసుకొని భయపెట్టాలని చూస్తే ఊరుకునేది లేదు. తక్షణమే దాడికి పాల్పడ్డ కార్యకర్త అరెస్ట్ చేయాలని సంజయ్ తెలిపారు. సో ఇది హైటెన్షన్ వాతావరణానికి సంబంధించింది.